రాజమండ్రి దానవైపేట మదీనా మసీద్ నందు ఇఫ్తార్ విందు కార్యక్రమం వైసీపీ ప్రధాన కార్యదర్శి మరియు 7వ వార్డు ఇన్ఛార్జ్ మహ్మద్ షబీర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్రాం, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా మార్గని మేడపాటి మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర దీక్ష చేసి వారు అల్లాహు దువా చేసి అప్పుడు వారు దీక్ష విరమింపచేస్తారని చాలా భక్తితో ఆచరిస్తారని అన్నారు. ముస్లిం సోదరులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। ఈరోజు మీ అందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు అడ్వాన్స్. మరి మీ అందరూ కూడా కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ ఉన్నారు. అల్లాహ్ యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకటి ఈ గోరక్షన్పేట రోడ్ ఎప్పుడు విముక్తి కల్పిస్తారో తెలియట్లేదు. మళ్ళీ మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తే గానీ ఆ రోడ్ అవుతుంది. ఆ రోడ్డు పైన ఎందుకు చేయట్లేదో కూడా అర్థం కాదు. ఎప్పుడు కోతులు పడతానే ఉంటాయి. ఇంకొకటి బాధాకరం ఏంటంటే, అక్కడ ఆజాద్ చౌక్ దగ్గర గడియారం ఉంది. మీకు రంజాన్ అని అంటే చాలా పవిత్రమైన మాసం. టైం చూసుకుంటారు, ఏ టైంకి ఉపవాసం స్టార్ట్ చేయాలి, ఏ టైంకి ఉపవాసము దీక్ష ముగించాలి. ఆ టైం పనిచేది. ఎంత ఆశ్చర్యం చూడండి. అంటే ఈ కూటమి, ఈ ప్రభుత్వం కావాలని చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. టైం బాగా చేయండి ఎంతసేపు అంటే అవమానించాలని చేస్తున్నారో ఏంటో కావాలని చేస్తున్నారో అనేది అనిపిస్తా ఉంది. మీరందరూ కూడా అందరూ చేయండి. జగన్ భాయ్ ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీకి ఏ రకంగా భరోసా ఉండేది, ఇప్పుడు ఏ రకమైన భరోసా కనపడుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయమని, దేశవ్యాప్తంగా ఆలోచన చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అల్లాహ్ యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలి, మన అందరిపైన ఉండాలి. అదేవిధంగా హిందూ ముస్లింలు అందరూ కలిసి ఎప్పుడు అన్నదమ్ముల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ రోజు ఈ దాదాపేట మసీదులో వచ్చేసిన ముస్లిం సోదరి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎస్ఎంపీ గారైన మార్గన్ భరత్రాజ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు ఈ రోజున మీరు ఎంత కఠిన ఉపాసన చేస్తున్నారు. ఎందుకంటే ఉపాసన చేయడం మాట్లాడారు, తెల్లవారుజాము చెప్పుడుగా ఉపాసాలు చేసి ఈ నెలరోజులు కూడా ఎంతో కఠినంగా చేస్తారో, మరి ఖచ్చితంగా ఈ మనసులో ఏదో కోరికలు ఉన్నాయి అన్ని కూడా అల్లాహ్ యొక్క దీవెన పొందదని, ఆనందంగా హ్యాపీగా ఆరోగ్యంగా మరి అందరూ ఉండాలని అలవాటుంటే, అదేవిధంగా మరి ముస్లింస్ ని హత్తుకు చేర్చుకున్న ఆ రోజుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందువల్లంటే నుంచి ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు చదివారు అంటే ముస్లింస్ లో అది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రిజర్వేషన్ కల్పించారు ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి 100% కూడా ముస్లింస్ అంతగా ఉన్నారు. మైనారిటీ ఎన్నో రకాల స్కీములు పెట్టి మరి ముస్లింస్ అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ ఏదైనా ఉన్నారు. ఈ రోజున అమ్మవారు రావట్లేదు, ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. సో రానున్న రోజుల్లో మీరు అందరూ కూడా ఈ రాజకీయ వేదిక కాదు, కానీ మంచి చేసేవారు మంచిగా చెప్పుకోవాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాజపేటలో వైఎస్ఆర్సీపీ కన్నా రెపరెపలాడిగా మీరందరూ కూడా అల్లాహ్ యొక్క దీవెనలు ఇవ్వాలని, సో అదేవిధంగా మీరు అందరూ ఇంకా ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా